హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 23 చూసే ముందు పార్ట్ 22 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చంపేస్తా, ఒక్క ఇంచు కదిలినా అని వార్నింగ్ ఇచ్చి చెప్పు చేతిలోకి తీసుకో అన్నాడు. అవాక్కై చూస్తూ ఉన్నారు ముగ్గురు. చెప్పేది నీకే అని అరిచాడు గెస్ట్ హౌస్ దద్దరిల్లేలా. శౌర్య ప్లీజ్, ఏడుపు మధ్య పలుకుతున్న సమీరాని సూటిగా చూశాడు, ఇంకేం మాట్లాడకుండా. ఇక తప్పక శౌర్య ద్వేషం ఊహించగలిగిన సమీర భయంతో చెప్పు పట్టుకుంది. నిజంగా కొట్టేస్తుందా అని గగన్ పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే రిషి మాత్రం శౌర్య ముందుకొచ్చి, ఫ్యామిలీ శౌర్య, ఇలా చేయడం బాగోదు, అర్థం చేసుకో, షటప్, నీ మాట ఇంకా వింటాను అని అనుకోకు అని రిషి మీద అరిచి సమీరాని గగన్ ముందు వదిలి కానీ అంటూ అక్కడ టీపై మీదున్న సిగార్ తీసుకొని లైట్తో వెలిగించుకొని పొగ వదులుతూ ఇల్లంతా చూస్తున్నాడు. ఇంచు కూడా కదలని సమీర స్థిరాన్ని చూస్తూ విసుగ్గా గగన్ ముందుకు వెళ్ళి గగన్ తలని వెనక్కి మెలిపెట్టి జుట్టుతో పైకి లేపి టేబుల్ మీద ఫ్రూట్స్తో పాటు ఉన్న నైఫ్ని అందుకొని గగన్ పీక మీద పెట్టి, ఇప్పుడు నువ్వు వీడిని కొట్టకపోతే ఐఎమ్ షూర్ చంపేస్తా వీడిని అని గట్టిగా అనగానే, భయపడి కొడతాను, నువ్వు వదిలే ముందు అంది కంగారుగా. శౌర్య గగన్ని వదిలి వాడి పైకి లేపి సమీరకి అనుగుణంగా పట్టుకున్నాడు. శౌర్య చెప్పాడు అని కాదు, కానీ తనని ఇప్పటి వరకు మరో ఉద్దేశంతో చూడటం, తన నడుము నలపటం, అన్నిటికంటే ఎక్కువగా శౌర్యని చంపాలని చూడటం, ఇవన్నీ గుర్తొచ్చి 2 చంపలు వాయించేసింది సమీర. గగన్ అవమాన భారంతో రగిలిపోతూ ఉంటే శౌర్య వాడిని కిందకి వదిలేసి అప్పటి వరకు ప్రేక్షక పాత్ర పోషించిన ధర్మేంద్ర ముందు సమీర నడుము చుట్టూ చేసి అతని కళ్ళలోకి చూస్తూ గగన్ని ఉద్దేశించి, ఇది నా ప్రాపర్టీ, ఇంకెవ్వడు చూపినా దీని మీద పడినా తగలబెట్టేస్తాను, ఇందాక ఏంటి అంటున్నావు, ఆపమనా? ఈ మాట ఆ చెత్తన కొడుకు ఒక్కసారైనా చెప్పుంటే సిచ్యువేషన్ ఇంత వర్స్ట్ అయ్యేది కాదు. నాకు యాక్సిడెంట్ చేయించింది వాడే అని తెలిసి కూడా సైలెంట్గా ఉన్నావు. ఇప్పుడు సమీరతో వాడి చెత్త బిహేవియర్ చెప్పాక కూడా సైలెంట్గానే ఉన్నావు. తప్పు తెలిసి వాడిని తన్నడానికి వస్తే నన్ను ఆపుతున్నావు. ఏం మనిషివయ్యా నువ్వు? నీ అల్లుడు ఎక్కువ లేకపోతే మేనల్లుడు ఎక్కువ అని నేను అడగను. ఇంట్లో వాళ్ళకంటే మనకెవ్వరూ బెటర్ అనిపించరని నాకు తెలుసు. కానీ నీ గారాల కూతురు కట్టుకున్న మొగుడి కంటే కూడా వాడే ఎక్కువ అంటే ఈ సొసైటీలో నువ్వు తలదించుకోవాల్సిన రోజు ముందుందని అర్థం. డోంట్ డేర్ టు టచ్ మై గర్ల్. వీడిని ఇప్పుడే హెరాస్మెంట్ కేసు కింద బొక్కలు వేయించగలను. రిషి గురించి, ఇంట్లో జరిగే శుభకార్యం గురించి ఆలోచించి ఆగిపోతున్నాను. నా ఇంటికి వీడు మళ్ళీ రావడానికి నేను ఒప్పుకోను అని సీరియస్గా చెప్పి సమీర చేతిని పట్టుకొని బయటకు లాక్కెళ్ళాడు. తుఫాను వచ్చి వెలిసినట్టు అనిపించింది ధర్మేంద్రకి. స్పృహ కోల్పోతున్న గగన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాడు రిషి. శౌర్య మాటల్లో హీనత ధర్మేంద్రని కదిలించిందనే చెప్పాలి. రిషి వెనక వెళ్లకుండా అక్కడే కూర్చొని ఆలోచనలో పడ్డాడు. ఎందుకు కూతురు ఫ్యామిలీకి అగెనిస్ట్గా ఉండాలి అని. కార్ స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. సమీర అసలు మాట్లాడే ధైర్యం చేయలేదు. గగన్ తనకి యాక్సిడెంట్ చేయించినట్టు తెలుసా అని అప్పటి నుండి ఆశ్చర్యంలోనే ఉండిపోయింది. కదిలిస్తే కరిచేలా ఉన్నాడు. అయినా కూడా ఆగక గేర్పై ఉన్న శౌర్య చేతి మీద చేయేసింది. టక్కున చెయ్యి వెనక్కి తీసుకొని సీరియస్గా చూశాడు తన వైపు. అసహ్యించుకున్నాడు అని అర్థమై నీళ్ల కళ్ళతో చూస్తూ, నేనేం చేశాను శౌర్య, నా మీద ఎందుకు కోపం అని అడిగింది. శౌర్య మాట్లాడవా ప్లీజ్, నీకు చెప్దామని అనుకున్నాను కానీ. ఇంటికి చేరుకున్నారు. పోర్టికోలో కారు ఆపి డోర్ ఓపెన్ చేసి కనీసం సమీర వస్తుందో లేదో కూడా చూడకుండానే లోపలికి వెళ్ళిపోయాడు విసురుగా. సమీర మనసు బాధతో మూలుగుతుంది. తన రూమ్లోకి వచ్చేసరికి టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. శౌర్య తినలేదు అని గుర్తొచ్చి మళ్ళీ కిందకు వచ్చి డిన్నర్ ప్లేట్తో పైకొచ్చింది. షవర్ చేసి వచ్చిన శౌర్య డ్రెస్పై టేబుల్ మీద ప్లేట్ని చూసి కూడా కిందకు వెళ్ళాడు తినడానికి. డైనింగ్ హాల్లో తింటున్న శౌర్యని స్టెయిర్ కేస్ నుండే చూసి మళ్ళీ రూమ్లోకి వచ్చేసింది. అప్పటికే ఇంట్లో ఎవరి రూమ్లో వాళ్ళు పడుకుండిపోయారు. మెయిడ్స్ కూడా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతే తానే సర్వ్ చేసుకుని కోపంతో తింటున్నాడు శౌర్య. తను తినకుండానే ఉండిపోయింది. ఎందుకో చాలా బాధగా ఉంది. శౌర్య అలా ఉంటే సమీరాకి అస్సలు నచ్చట్లేదు.
శౌర్య వచ్చేసరికి శారీ కట్టుకొని బెడ్ మీద వెల్లకిలా పడుకుంది. రూమ్లోకి వచ్చిన శౌర్య శారీలో బెడ్ మీద పడుకుని ఉన్న సమీరాని గమనించి ల్యాప్టాప్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. శౌర్య ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ మగత నిద్రలోకి చేరుకుంది సమీ పాప. కోపంతో 2 గంటలు ఎక్కువసేపు పనిచేసి 1 గంట దాటిన తర్వాత రూమ్లోకి వచ్చాడు శౌర్య. తెల్లటి సమీర బెల్లిని చూసి కూడా ఫీలింగ్స్ తెచ్చుకోకుండా ఆమెకు దూరంగా వేరే వైపు తిరిగి పడుకున్నాడు. 5 నిమిషాలకి శౌర్య కదలికలను బట్టి అతను వచ్చాడు అని కళ్ళు తెరిచిన సమీరాకి శౌర్య అటు తిరిగి పడుకోవటం అస్సలేం నచ్చలేదు. చాలాసేపు శౌర్యని చూసింది. ఒక టైంలో శౌర్య సీలింగ్కి ఫేస్ చేస్తూ పడుకొని కళ్ళ మీద చేతిని అడ్డు పెట్టుకొని పడుకున్నాడు. అప్పుడే సమీర శౌర్య కుడి చేతిని అందుకొని తన స్టొమక్ మీద పెట్టుకుంది. అంతే, సీరియస్ లుక్ ఒకటి విసిరి చప్పున చేతిని వెనక్కి తీసుకున్న శౌర్య మళ్ళీ మరోవైపు తిరిగి పడుకున్నాడు. వీడికి నిజంగా ఇంత కోపం వచ్చిందా అని మనసులో అనుకుంటూనే శౌర్యకి దగ్గరగా జరిగి చేతులు వేసి వెనక నుండి హత్తుకున్నట్లు పడుకుంది. ఫైర్ మోడ్ ఆన్ కదా బాబులో, పాప టచ్ని తొక్కలే అని తీసి పారేసి బెడ్ దిగి వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. సమీ పాప షాక్ అయింది. ఎందుకంటే ఎంత కోపం ఉన్నా మరీ ఇంత దూరం ఎప్పుడూ పెట్టలేదు తను. దట్టు తన టచ్ని కూడా ఫీల్ అవ్వలేదు అంటే గట్టిగానే హర్ట్ అయ్యాడని అర్థమై బెడ్ మీద నుంచి లేచి కూర్చొని బెడ్ లైట్ వెలుతుల్లో శౌర్యనే చూస్తూ ఉంది. సమీర తనని చూస్తుందని తెలిసినా అస్సలు పట్టించుకోలేదు శౌర్య. అసలే హాస్పిటల్లో కొన్ని రోజులు నిద్ర లేకుండా వచ్చాక సమీ పాపతో నైట్ అవుట్ ఒకరోజు ఫుల్ టైర్డ్ అయిన బాడీని రెస్టింగ్ పొజిషన్కి అప్పగించాడు. శౌర్యకి జరిగిన యాక్సిడెంట్ గుర్తొచ్చి సోఫాలో పడుకోవడం సేఫ్ కాదని అతని దగ్గరికి వచ్చి వీపు మీద తట్టి పిలుస్తూ, బెడ్ మీద పడుకో శౌర్య, నీ హెల్త్ బాగాలేదు కదా, నేను ఇక్కడ పడుకుంటానులే అంది. పో ఇక్కడ నుండి అని కసిరాడు. అసలు ఎందుకు నా మీద కోపం, ఏడు పాపుకుంటూ అడిగింది. విసిగించావంటే రూమ్ వదిలి వెళ్ళిపోతాను అరిచాడు గట్టిగా. ఉలిక్కి పడి ఇంకా మాట్లాడలేక సైలెంట్ అయింది. కానీ శౌర్య పాదాల దగ్గరే కూర్చునిపోయింది ఫ్లోర్ రగ్ మీద. మార్నింగ్ అయింది. శౌర్య నిద్ర లేచి కూర్చున్నాడు బెడ్ మీద సమీర కోసం చూస్తూ. కానీ తన సోఫా దగ్గర కూర్చొని ఏడుస్తూ అలానే పడుకుండిపోయింది కదా. జాలి అనిపించింది. కానీ బెట్టుగా తనని అలాగే వదిలేసి జిమ్ చేయడం కోసం వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేరుగా వచ్చి వాష్రూమ్లోకి వెళ్ళిన తను ఫ్రెష్ అయి వచ్చినా కూడా సమీర పొజిషన్ మారలేదు. తెల్లారి పడుకుంది అని అర్థమై ఎత్తుకెళ్ళి బెడ్ మీద పడుకోబెడదాం అనుకున్నాడు. కానీ కోపం ఆపేసింది. తనకు కావలసిన ఫైల్స్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. కాలేజ్కి రెడీ అయిన జానుని చూసి, పెళ్ళికి ఇంకా 5 డేసే ఉంది, లీవ్ అప్లై చేసుకో అన్నాడు. అటెండెన్స్ తక్కువ ఉందన్నయ్య, ఈరోజు రేపు వెళ్ళి మానేస్తాను. లంచ్ స్కిప్ చేయకు, ఓకే అన్నయ్య అని అడగాల వద్దా అని ఆలోచిస్తూ, నైట్ ఎక్కడికి వెళ్ళావన్నయ్య అని అడిగింది. నథింగ్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు శౌర్య. వెళ్తున్న శౌర్య వైపే చూస్తూ ఉండిపోయింది ఆద్య. తర్వాత గగన్కి మెసేజ్ చేసింది, ఫ్రీనా అని. అతని నుండి రిప్లై కోసం చూస్తూ ఆఫీస్ ఎగ్గొట్టేసింది. సమీర నిద్ర లేచేసరికి శౌర్య లేడు. టైం చూస్తే 11 దాటింది. గాడ్, ఇంతసేపు పడుకున్నానా అని అనుకుంటూ నిద్ర కళ్ళతోనే బయటకు వచ్చి కిందన్న హాల్లోకి చూసింది శౌర్య కోసం. అక్కడ కూడా అతని అలికిడి లేకపోవడంతో ఆఫీస్కి వెళ్ళిపోయాడు అని అర్థమై నీరసంగా లోపలికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ తినడానికి వచ్చింది. తింటూ రిషికి కాల్ చేసింది. అన్నయ్య చెప్పు సమీ, ఎలా ఉంది అతనికి? దెబ్బలు గట్టిగానే తగిలాయి, బెడ్ రెస్ట్ కావాలి. సారీ అన్నయ్య, నా వల్లే మీరంతా అపాలజీగా చెప్తున్న తన మాటలు కొట్టి పారేస్తూ, నీదేం తప్పులేదు సమీ, నువ్వు సారీ చెప్పాల్సిన నీరు లేదు. నేను అప్పటికీ వాడికి చెప్తూనే ఉన్నాను నీకు దూరంగా ఉండమని, వినకుండా ఇంతవరకు తెచ్చుకున్నాడు. టిఫిన్ తిన్నావా? లేదు, ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాను. నన్ను రమ్మంటావా? ఎందుకు? ఈసారి మీ ఆయన వచ్చి నన్ను కూడా కుమ్ముతాడు అని నవ్వగానే సమీర కూడా ఇబ్బందిగా నవ్వి, తన కోపం మీకు తెలిసిందే కదా అంది. అందుకే సైలెంట్గా ఉన్నాను. సరే, నువ్వు ఈ ఈడియట్ గురించి ఎక్కువ ఆలోచించకు, నిన్న మాల్లో జరిగిన దాని గురించి కూడా ఆలోచించకు. టేక్ కేర్. ఓకే అన్నయ్య, బాయ్. బాయ్ సమీ. సమీర మాటలు చాటుగా విన్న ఆద్యకి డౌట్గా అనిపిస్తుంది. నిన్న గగన్ సమీరని ఏదో చేశాడని.
డే అంతా ఎప్పుడు తరుగుతుందా అని ఆలోచిస్తూ ఈవినింగ్ కోసం వెయిట్ చేసిన సమీరాకి అప్పటికి కూడా పది దర్శనం దొరకకుంటే మూడీగా తన రూమ్లోకి వెళ్ళి బుక్స్ చదువుతూ కూర్చుంది. కావాలని లేట్ నైట్ వరకు ఎక్స్ట్రా వర్క్ చేసి వచ్చిన శౌర్య డైరెక్ట్గా డిన్నర్ చేసేసి రూమ్లోకి వచ్చేసరికి బాల్కనీలో కూర్చుంది సమీర పాప. తనని పట్టించుకోకుండా వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు, ల్యాప్టాప్ బ్యాగ్ టీపై మీద పెట్టేసి. బుక్లో లీనమైన తనకి శౌర్య వచ్చినట్టు తెలియకుంటే చదివి చదివి బోర్ కొట్టి బాల్కనీ నుండి మెయిన్ గేట్ వైపు చూస్తూ కూర్చుంది, ఇంకెప్పుడు వస్తాడో అనుకుంటూ. సరిగ్గా 10 నిమిషాల తర్వాత తన మీద పడ్డ టవల్కి ఉలిక్కిపడి అమ్మో పాము పాము అని కేకలు పెట్టింది. చూసి కూడా పట్టించుకోలేదు బల్బు బాబు. కారణం కావాలని వేశాడు తన మీద. తను వచ్చినట్టు కూడా తెలియకుండా విగ్రహంలా కూర్చుందని కోపం కాబోలు. 5 నిమిషాలకి తానే నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. అది టవల్ అయినందుకు ఊపిరి తీసుకుంది, కానీ ఎలా వచ్చి మీద పడిందా అని ఆలోచిస్తూనే ఉంది. చూస్తే లోపల శౌర్య ఉన్నాడు నైట్ వేర్లో. అసలు తను ఒకటి అరుస్తుందని లేకుండా తీరిగ్గా కాళ్ళు 2 ముందుకు చాచి ఊపుతూ ఫోన్లో రీల్స్ చూస్తున్నాడు. ఎప్పుడొచ్చాడు అని అనుకుంటూనే శౌర్య ముందుకు వెళ్ళి 2 చేతులు నడుము మీద పెట్టుకొని టవల్ విసిరింది నువ్వేనా అని అడిగింది పౌరుషంగా. బాబులో స్పందించే గుణం నశించింది కాబట్టి అస్సలు పాప వైపు లుక్కివ్వకుండా ఫోన్నే చూస్తూ ఉన్నాడు. ఇంట్రెస్ట్గా పాపను ఉడికించాలని రీల్స్ చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. ఇంకా ఉడికిపోయింది సమీర. శౌర్య చేతిలోని ఫోన్ లాక్కుని సీరియస్గా చూస్తూ అడుగుతోంది నిన్నే అంది. నేను నీకు సమాధానం ఇవ్వాలా అన్నట్టు ఒక లుక్ ఇచ్చి ఫోన్ కోసం చేయి ముందుకు చాచాడు. ఎందుకు మాట్లాడడం లేదు నాతో? ఫోన్ ఫస్ట్ చెప్పు. ఇస్తావా తన్నులు తింటావా? ఇవ్వను. ఏం చేస్తావో చేసుకో అంటూ రూమ్లో పరుగులు మొదలుపెట్టింది. ఊరికే ఉంటాడా బాబు? వెనకే వేట మొదలుపెట్టాడు. ఓయ్ ఆగవే, నాతో మాట్లాడతాను అంటే ఆగుతాను శౌర్య, చంపేస్తాను నిన్ను. ప్రేమగా ఒకసారి మాట్లాడి చంపే అంటూ భుజం తీసి శౌర్య ముఖం మీదకి విసిరింది. అది క్యాచ్ పట్టుకొని సమీర బ్యాగ్కి గట్టిగా కొట్టి సమీర కింద పడేలా చేస్తాడు. పడిన తన్ని పైకి లేపకుండా వీపు మీద అటోకాలు ఇటోకాలు వేసి కూర్చొని ఎడమ చేతిని వెనక్కి మడిచి కుడి చేతిలో ఉన్న ఫోన్ని లాక్కొని నాతో కుస్తీలు పడకు, మధ్యలోనే పోతావు అని చెప్పి పైకి లేచాడు. బండరాయిలా మీద కూర్చున్నావు, పచ్చడైపోతాను నీ వల్ల అంటూ పైకి లేచి చీర సర్దుకొని శౌర్యం చూసింది సమీర. అస్సలు తనతో సంబంధం లేనట్టు మళ్ళీ అదే ప్లేస్కి వెళ్తున్న శౌర్యం చూస్తూ పరుగులు వచ్చి మేకపిల్లలా ఎక్కి మెడ చుట్టూ చేతులేసింది. ఏయ్ వదలవే, సారీ చెప్పు, వదులుతాను. సిగ్గుండాలి ఆ మాట అనడానికి. నీ దగ్గర నాకు లేదులే, సారీ చెప్పు నన్ను కింద పడేసినందుకు. అయితే డబుల్ సారీ అంటూ డైరెక్ట్గా వెళ్ళి మంచం మీద వెళ్ళకిలా పడ్డాడు. బెడ్కి శౌర్యకి మధ్య సమీర నలిగిపోయింది. అమ్మా అంటూ కేకులు పెడుతూ ఉంటే తన నోటి మీద అరచేతిని అడ్డుగా పెట్టి ఏంటి అరుపులు, బయట డాడ్ ఉన్నారు, నేనేదో చేశాను అనుకుంటారు అని కంగారుగా అంటున్న అతని భయాన్ని ఎంజాయ్ చేస్తూ కొత్తగా నువ్వు చేయడానికి ఇప్పుడే ఉంది, అంతా ఎప్పుడు అయిపోయింది కదా అంది కన్ను కొడుతూ. హే అంటూ పైకి లేస్తున్న శౌర్య షర్ట్ పట్టుకొని మీదకి లాక్కుని అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ సారీ అంది. వదలవే, నీ బోడి సారీ ఎవ్వరికి అవసరం లేదు, కానీ నాకు నా శౌర్య కావాలి కదా అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అయినా టెంప్ట్ అవ్వని బాబు పైకి లేస్తూ ఉంటే ఇంకా గట్టిగా హత్తుకొని ఇద్దరి పెదాలను కలిపింది. ముందు కోపం అహం అడ్డు వచ్చినప్పటికీ 2 నిమిషంలో 2 రోజుల నుంచి దాక్కున్న ఫీలింగ్స్కి మెలకు వచ్చి మా ఆకలికి సమాధానం చెప్పు అంటూ నిలదీస్తూ ఉంటే సమీర నడుముని అరచేతిలో చిక్కించుకొని ముద్దులో గాఢత్వం పెంచుతూ సమీర పాప లిప్స్ని పిప్పి పిప్పి చేసి వదిలి తన ముఖంలోకి చూశాడు. చిల్లు పడిన పెదవి నుండి కొత్తగా పుట్టుకొచ్చిన రక్తపు బిందువుని లిక్ చేసి నాకు నైట్ అంతా సారీ చెప్పవే, అప్పుడు మాట్లాడతాను అన్నాడు యాటిట్యూడ్గా. నైట్ అంతానా? బిక్క మొహం వేసి అడిగింది సమీర పాప. చెప్పు అంటూ తన ఎదకు అడ్డుగా ఉన్న పళ్ళుని అడ్డు తప్పించి సమీరను కంట్రోల్ తప్పించే పనులు మొదలుపెట్టాడు. ఏం చేస్తున్నావురా? గాబురాగా అడిగిన తన మాటకి మెడ మీద గట్టిగా ఒక టాటూ వేసి సారీ తప్ప ఇంకొక మాట ఎక్స్ట్రా నీ నోటి నుంచి వచ్చినా నీ బ్లడ్ అంతా స్ట్రా వేసుకొని తాగేస్తాను, మైండ్ ఇట్ అని చెప్పి గరుకు మీసాలను రాసి మళ్ళీ తన పనిలో పడ్డాడు శౌర్య. వ్యాంపైర్వా నువ్వు? అంతటి నొప్పిలోనూ నవ్వుతూ అడిగింది. అవును, స్టార్ట్ చేయి. సారీ
గ్యాప్ ఇవ్వకు. సారీ 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 అంటూ చెప్తున్న సమీర వలువలను దూరం చేసి మధ్యలో ముఖాన్ని అదిమి గడ్డాన్ని రాజేశాడు. మార్నింగ్ సౌండ్స్ చేసిన తనని గమనిస్తూ మీద గట్టిగా ఒక టాటూ వేసి ఎందుకు కోపం వచ్చిందో అర్థమైందా అని అడిగాడు. నీ దగ్గర నిజం దాచినందుకు, అది ఒక రీజన్, బట్ మేజర్ వచ్చేసి అని అంటూ గగన్ చేసిన గుర్తు మీద చేయి పెట్టి చూపిస్తూ ఇది అన్నాడు. ఆశ్చర్యంగా చూస్తూ నేనేం కావాలని తాకనివ్వలేదు కదా అంది బుంగమెత్తుతో. వాడు తాకాడని కాదు, వాడెవడో తాకింది నా అకౌంట్లో వేసావు చూడు, అక్కడ మండింది. అది అనుకోకుండా జరిగిందని నేను ఒప్పుకుంటాను, కానీ దానికి నువ్వు నేను కారణం అని చూపించడం లిటరలీ చాలా మండింది నాకు. నువ్వు నా దానివే, నా ప్రాపర్టీవి, నీ మీద చిన్న మార్క్ పడ్డా తట్టుకోలేను నేను. అలాంటిది వాడెవడో నా సొత్తును తాకితే హౌ షుడ్ ఐ కంట్రోల్ మై యాంగర్? వాడు నీ బావైనా బామ్మర్దైనా నాకు అనవసరం. నీ వరకు వచ్చారు అంటే డెత్ కన్ఫర్మ్ అంటూ వార్నింగ్ ఇచ్చి వాడికి ఇవ్వాల్సిన పనిష్మెంట్ అయ్యింది, ఇక నువ్వే మిగిలావు అంటూ కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ ఉంటే దడుచుకుంది సమీర పాప. ఇంకా చాలా ఉంది, లోపల దాచేశాం. నువ్వు వదలకు శౌర్య, పనిష్మెంట్ పీక్స్లో ఉండాలి సమీర పాపకి. గగన్ రికవరీ అయ్యి కొత్త ప్లాన్ వేయడానికి టైం పడుతుందిగా. అందాక మన సమీ పాపని శౌర్య బాబుని ఈ చిలిపి గొడవలతో ఎంజాయ్ చేయనిద్దాం. వాళ్ళ ఎంజాయ్మెంట్ని మీరు ఎంజాయ్ చేయాలంటే ఫాలో అయిపోండి మరి. అలానే ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.